మా ఊరిలో ఒక శివాలయం ఉంది. దాని పక్కనే శ్మశానం. భూతాలను అదుపు చేయగలిగినవాడు శంకరుడు. శంకరుడు ఉండగా భయం ఎందుకు? చాలా ఇంట్రెస్టింగ్ కథలే ఉన్నాయి. ఈ చావు పుట్టుకల ఆటలో ఆడించేది శివుడే కదా. మా ఊరి టెంపుల్ గురించి ఎవరికి తెలియని కొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ చెప్తా, పూర్తిగా విను. శివుడు నిన్ను ఈ వీడియో చూడమన్నాడేమో, అందుకే నీకు ఇది దొరికింది. హాయ్, వెల్కమ్ టు మై జర్నీ ఎస్జీ. దిస్ ఈజ్ సాయి గణేష్. మన సైన్స్ అండ్ టెక్నాలజీకి కూడా అందని విషయాలు ఎన్నో మన పురాణాలలో చెప్పారు. శివపురాణంలో చాలా జ్ఞానమే ఉంది. మన కల్చర్ని, సాంప్రదాయాలని మనమే పాడు చేసుకున్నాం అనిపిస్తుంది. ఒకప్పుడు గుడి ప్రాంగణం ఇంతలా లేదు. ఈ మధ్యనే దీన్ని డెవలప్ చేశారు. ఎప్పుడైనా మన ఊర్లలో గుడి ఉంది అంటే దాని చరిత్ర తెలుసుకోండి. ఈ విగ్రహమైన స్వయంభూ అంటే స్వయంగా వెలిసింది అని, ఆ ఊరిని రక్షగా ఆ దేవుడే కాపాడుతూ ఉంటాడు అని. అలా వెలిసిన విగ్రహాలు ఆర్ ఏదైనా గుడి కట్టాలి అంటే సాక్షాత్తు దేవతలే ఆ ఊరిలో ఎవరో ఒక భక్తుడి కళలో కనిపించి, నేను వస్తున్నాను, నేను ఈ స్థలంలో వెలిశాను, నాకు గుడి నిర్మాణం చేయండి అని చెప్తారు. ఇంత అదృష్టం ఉంటే కానీ ఆ కళ రాదు. అలాగే కదా భద్రాచలం రాముడి గుడి, పూరి జగన్నాథుడి గుడి కట్టించారు. మా ఊరిలో ఒక ముసలామ ఉంది. ఆ ముసలామ కళలో కనిపించి స్వామివారు దర్శనమిచ్చారట. ఈ శివాలయాన్ని దక్షిణ కాశీ అని కూడా అంటారు. ఇక్కడ వైరా నుంచి నది దక్షిణం వైపుగా ప్రవహిస్తూ ఉంటుంది. అందుకని ఈ గుడిని దక్షిణ కాశీ అంటారు. మరణాన్ని కూడా ఆపగలిగే శివుడు కాబట్టి శ్రీ మృత్యుంజయ స్వామి అంటారు. చాలా వరకు ఈ గుడిలో మృత్యుంజయ పూజలని, హోమాలని చేస్తూ ఉంటారు. ఈ గుడి ప్రక్కనే శ్మశానం ఉంటుంది. లైక్ మన కాశీలో మణికర్ణిక ఘాట్ ఎలా అయితే ఉందో, గంగమ్మ నది ఎలా అయితే ఉందో, ఇక్కడ అలాగే ఈ లోపల నవగ్రహాలు, వాటికి సంబంధించిన పూజలు ఆ సమయాలలో జరుగుతూనే ఉంటాయి. సోమవారం శివుడికి నిత్యాభిషేకం జరుగుతూనే ఉంటుంది. ఆ రోజు స్వామివారికి తీరికనే ఉండదు. ఆంజనేయుడి విగ్రహం, వినాయకుడిది, సుబ్రహ్మణ్య స్వామిది కూడా అక్కడే ఆ గుడి ప్రాంగణంలో ఉంది. ఒక పెద్ద నంది విగ్రహం కూడా ఉంటుంది. భక్తులు స్వయంగా తాము అభిషేకం చేయవచ్చు. కొంచెం ప్రొద్దున్నే వస్తే ఆ ప్రత్యేక సమయాల్లో పూజారి గారితో పాటుగా మీరు అభిషేకం చేయవచ్చు. చాలామంది 21 సోమవారాలు, 41 శివదీక్షలు కూడా చేస్తారు. నేను కూడా మొదలుపెట్టాను. మనల్ని మనం మార్చుకోవడానికి, జీవితాన్ని శివుడికి అర్పించి నిజాయితీగా బతికేందుకు దీక్ష చాలా మార్గాలను చూపిస్తుంది. దేవుడికి భయపడి పాపం అని దీక్షలను చేయడానికి కూడా ముందుకు రారు చాలామంది. కానీ ఒకటి మాత్రం నిజం, ఈ సృష్టిలో అన్నీ ఈశ్వరుడే అయినప్పుడు మంచి చెడు కూడా ఆయనే కదా. నమ్మితే గట్టిగా నమ్ము, లేకుంటే నమ్మకు. అంతేగాని లేనిపోని భయాలతో శివుడికి దూరం అవ్వకు. అన్నీ ఇవ్వగలిగిన వాడు, నీ మృత్యువుని కూడా ఆపగలిగేవాడు నీకు తోడుగా ఉండగా భయపడితే నీ నమ్మకానికి అవమానం కదా. ప్రతి సోమవారం ఇక్కడ అన్నదానం జరుగుతుంది. ప్రతిసారి ఎవరో ఒక దాత దీన్ని కొనసాగిస్తూ వస్తుంటారు. చాలామంది భిక్షాటన చేసేవారు, భక్తులు అందరూ ఆ రోజు వచ్చి ఆ అన్నపూర్ణ దేవి రుచులను స్వీకరిస్తారు. కర్మలు, దోషాలు, ఇలా ఎంత పెద్ద సమస్య ఉన్నా చివరికి రేపే మరణం అని డాక్టర్సే చెప్పినా శివుడిని నమ్ముకున్న వారి జీవితం శివుడు చూసుకుంటాడు. జాతకాలు, డాక్టర్స్, వీటికి అంతు చిక్కని అర్థం కాని శక్తి ఇక్కడ ఏదో ఉంది. శక్తి అంటే స్వామివారిలో అర్ధభాగమే కదా. ఎన్ని కర్మలు ఉన్నా, ఎన్ని పాపాలు గత జన్మ నుంచి తరుముతూ వస్తున్నా, ఒక్క అభిషేకం మనస్ఫూర్తిగా చేస్తే ఆ భక్తుడిని కంటికి రెప్పలా కాపాడుతూ వస్తాడు శివుడు. మార్కండేయుడి గురించి చెప్పాల్సిన పని లేదు కదా. మార్కండేయుడి కథనే ఆదర్శం. నా జీవితంలో జరిగిన సంఘటనే సాక్ష్యం. అన్నీ ఇవ్వగలిగేవాడిని ఏం అడగాలో కూడా మనకి తెలియదు కదా. అందుకే ఏదైనా దీక్ష చేసేటప్పుడు ఏం కోరుకోకుండా చేయండి అంటారు. ఆయనకి తెలుసుగా నీకు ఏది ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో. శివుడు లయకారుడు. మన్మధుడిని సైతం ఆహుతిని చేశాడు. సాక్షాత్తు యముడిని సైతం వణికించాడు 16 ఏళ్ల చిన్న బాబు శివభక్తితో. అదే మార్కండేయుడు. భూత ప్రేతాలు కూడా శివుడిని పూజిస్తాయి. రావణుడి అంటే రాక్షసులందరికీ భయం. కానీ అంతటి రాక్షసుడు కూడా శివుడికి ప్రియభక్తుడు. భూత గణాలతోనే పరిహాసం చేయగల పశుపతి. అందరూ చావుకి భయపడితే తన కంఠంలో విషాన్ని దాచుకున్న నీలిమేఘశ్యాముడు. అఘోరాలను చూస్తేనే మనం వణికిపోతాం. కానీ మన అందరికీ అతనే ఆది యోగి. మీరు ఎప్పుడైనా శ్మశానానికి వెళ్ళారా? మన చివరి వీడ్కోలు ఆ సమాధుల మధ్యలోనే కదా. దానికి కాపరిగా ఉన్నాడు మన శివుడు. శ్మశానవాసి అని అనుకున్నా, నువ్వు మంటలలో కాలిపోతూ ఉంటే నీకు తోడుగా ఉంటాడు. ఒక్కసారి వర్షాలు స్టార్ట్ అయ్యాయంటే చాలు, శివాలయం వరకు నీళ్ళు వచ్చేస్తాయి. ఆ టైంలో గుడి మాత్రమే కాదు, ఆ ప్రదేశం అంతా సినిమాటిక్లా మారుతుంది. చాలామంది జనాలు పక్క ఊరు నుంచి కూడా వచ్చి మరీ ఎంజాయ్ చేస్తారు. ఎప్పుడైనా మీకు ఫ్రీ టైం ఉంటే మా ఊరు రండి. దగ్గరలోనే మా ఇల్లు కూడా ఉంది. ఇలాగే మీ సిటీలో ఏదైనా గుడి ఉన్నా
అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేయండి. ఆ దేవుడే ఊరిని కాపలాగా చూసుకుంటున్నాడు. అలా మీ ఊరిలో ఉన్న దేవుడు ఎవరు? మీ అనుభవాలు ఏంటి? ఈ కథ నిజంగానే జరిగింది మా ఊర్లోనే. మా ఊర్లో ఒక అబ్బాయి ఉండేవాడు. వాడికి ఒక కుక్క పిల్ల ఉంది, తమ్ముడిలా. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా అలానే చూసుకుంటారు. సడన్గా దానికి ఏదో జబ్బు చేసింది. వెటనరీ డాక్టర్స్కి చూపిస్తారు, కానీ ఎవరో డాక్టర్ ఇది బతకదు, 2 డేస్లో చనిపోతుంది అని చెప్పాడు. పడేసేయండి, ఎందుకు దీన్ని ఇలా పెట్టుకున్నారు ఇంట్లో? బ్లడ్ వామిటింగ్, బ్లడ్ మోషన్స్ అవుతున్నాయి, దానివల్ల ఇన్ఫెక్షన్స్ కూడా వస్తాయి. ఎందుకు? ఆ బాబు ఏడుస్తూనే ఉన్నాడట. ఏంటి ఏమీ అర్థం కాక డాక్టర్సే ఎలా అంటే ఎలా? వేరే డాక్టర్స్ని కాంటాక్ట్ అయ్యారు, మెడిసిన్స్ యూస్ చేశారు, బట్ దీనికి యూజ్ లేదు. ఆ కుక్క పిల్ల దానికి ఏదో హార్మ్ చేస్తున్నారని చెప్పుకొని భయపడుతూ ఉందట. ఈ బాబు శివాలయం వైపు నడుచుకుంటూ వెళ్ళాడట. ఆ శివుడిని చాలా తిట్టి, నువ్వు ఎవరో తెలీదు, హెల్ప్ చేయి అని చెప్పాడట. 2 డేస్ అయ్యింది. దాని పరిస్థితి ఇంకా విషమంగా మారింది. ఏం చేంజ్ లేదు. ఇక కోపంలో గుడికి వెళ్ళి, నీకి గుడి సరిగా లేదు, అంతా గుడిసెలో ఉన్నట్టుంది, గోడలు లేవు నీ గుడికి, నువ్వే సరిగా లేవు, నువ్వు మాకేం హెల్ప్ చేస్తావని అన్నాడట. ఆ తర్వాత నెట్లో ఏదో డాక్టర్ నెంబర్ ఉంటే కాంటాక్ట్ అయ్యాడట. అతను వచ్చి ఆ కుక్కని చూశాడట. అది అప్పుడే కళ్ళు మూసేసింది కన్నీటితో. ఆ డాక్టర్ ఏం కాదు, ఏవో మెడిసిన్స్ చెప్పాడట, ఇంజెక్షన్స్ ఇచ్చాడంట. అది 2 డేస్లో నార్మల్ అయ్యింది. ఎవరో 2 డేస్లో చనిపోతుంది, పడేసేయండి అన్నాడు. ఆ డాక్టర్ ఏమో అంతలా ఉన్న కుక్క పిల్లను చూసి ఆశలు వదులుకున్న ఈ టైంలో ఓకే ఏం కాదు, ఇన్ఫెక్షన్ సెట్ అయిపోతుంది అన్నాడు. 2 డేస్ కూడా కాదు, 1 డేలోనే అది మళ్ళీ నార్మల్ అయ్యింది. ఇంతకీ ఆ డాక్టర్ నేమ్ చెప్పలేదు కదా, శివ. వినడానికి కొంచెం ఆశ్చర్యంగానే ఉంటుంది, కానీ లైఫ్లో చాలా అద్భుతాలు జరుగుతాయి. అది జరిగేటప్పుడు అర్థం కాదు, జరిగిపోయాక నీ ప్రశ్నలకి సమాధానంగా నిన్నే శివుడు చూపిస్తాడు, ఇప్పుడు నన్ను నీ ముందు ఉంచినట్టుగా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ మై జర్నీ ఎస్జీ. మనం ఏదో పెద్ద భక్తులం అనుకొని వచ్చేస్తాం శివాలయంలోకి, అభిషేకం చేసేస్తాం, పాలు అని పెరుగు అని అదని ఇదని వేసేస్తాం, మారేడు దళాలు వేసేస్తాం, ఆ గర్భగుడిని మొత్తం చికాచాగా వేసి వెళ్ళిపోతాం. మనం ఓ పెద్ద భక్తులం అని వేసుకుంటాం అనమాట. మనం వెళ్ళిపోయాక మనం మొక్కు తీర్చేసుకున్నాక అప్పుడు అర్చకుడు వచ్చి ఆ గర్భగుడిని క్లీన్ చేసుకుంటున్నాడు అనమాట. నేను చూసా ఇవాళ. సో మనం వెళ్ళిపోతాం. మనం వెళ్ళిపోయాక ప్రతిరోజు శివుడికి పనుడవుతున్నాడు అర్చకుడు. అంటే అది చెప్పాలని నేను అనట్లేదు, బట్ ఈసారి గుడికి వెళ్ళినప్పుడు కొంచెం చూసి మనం కూడా కొంచెం జాగ్రత్తగా ఉండి, అంత కాకపోతే మనమే క్లీన్ చేద్దాం. సో కొంచెం ఒక రెస్పాన్సిబుల్గా మనం శివుని లవ్ చేద్దాం. తొందరలో నా సబ్స్క్రైబర్స్కి గిఫ్ట్స్ ఇవ్వబోతున్నాను, డోంట్ మిస్ ఇట్.